హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్ హబ్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో నేను ఇంకొన్ని డేటా టైప్స్ గురించి డిస్కస్ చేస్తాను. లైక్ టుపుల్ ఒకటి, డిక్షనరీ ఒకటి, ఓకే, అండ్ సెట్, ఫ్రోజన్ సెట్. సో ప్రస్తుతానికి అయితే టుపుల్ అండ్ డిక్షనరీ నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సెట్, ఫ్రోజన్ సెట్ నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తాను. సో నేను ఎప్పుడు అడిగేది, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. అండ్ మీకు ఎవరికైనా లైవ్ సెషన్స్ కావాలంటే కింద నేను ఈ వీడియోలో కింద నేను నా నెంబర్ పెడతాను. ఓకే, యూ కెన్ కాంటాక్ట్ దేర్. అండ్ లైవ్ సెషన్స్ కావాలంటే డైరెక్ట్ గా లైవ్ లో నేనే చెప్తానండి. ఓకే, ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూ కెన్ కాల్ మీ అండ్ యూ కెన్ డిస్కస్ ద మోర్ డీటెయిల్స్ ఆన్ దాట్. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ అండి. ఓకే, సో బేసికల్ గా మనం ఆల్రెడీ లిస్ట్ గురించి అయితే చూసాం, రైట్? ఇలా మై లిస్ట్ అని చెప్పి అందులో ఆ లిస్ట్ లో ఉన్న మెథడ్స్ ఏంటి, ఎలా వర్కౌట్ అవుతుంది. సో అలాంటిదే మనకి టుపుల్ అనే ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఆ టుపుల్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే విత్ దిస్ బ్రేసెస్, టుపుల్ కి లిస్ట్ కి పెద్ద తేడా ఏమి ఉండదు. మీన్స్ సపోజ్ ఇప్పుడు నేను లాస్ట్ టైం సూపర్ హీరోస్ అన్నా, సపోజ్ ఐరన్ మ్యాన్. ఓకే, నెక్స్ట్ ఐ గో విత్ యాంట్ మ్యాన్. నెక్స్ట్ ఐ గో విత్ స్పైడర్ మ్యాన్. ఓకే, స్పైడర్, ఇలా మూడు ఆప్షన్స్ పెట్టుకున్నా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నేను యాంట్ మ్యాన్ బదులు కెప్టెన్ అమెరికా అంటే ఇది కూడా ఇండెక్స్ బేస్ మీదే ఉంటుంది. ఐరన్ మ్యాన్ ఏమో 0 ఇండెక్స్ లో ఉంటాడు, యాంట్ మ్యాన్ ఏమో 1 ఇండెక్స్ లో ఉంటాడు, స్పైడర్ మ్యాన్ ఏమో థర్డ్ వాల్యూబుల్ మీద 2 ఇండెక్స్, అంతే కదా. మన జనరల్ గా అదర్ లాంగ్వేజెస్ లో ఎరే అంటాం చూసారా, ఎరే లాగే ఇక్కడ కూడా సింటాక్స్ వచ్చింది. బట్ మరి లిస్ట్ కి టుపుల్ కి డిఫరెన్స్ ఏంటి అని అనుకుంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఒక రిట్రీవ్ వాల్యూ చేసి చూద్దాం. సో ప్రింట్ my underscore tuple of, okay, of I'm going to say 0 1 1. ఓకే, 1 అని తెచ్చి ప్రింట్ చేస్తున్నా. సో ట్రై టు రన్ ఇట్. రన్ చేస్తే చూడండి యాంటీ మ్యాన్ బాగానే ఉంది, అంటే సేమ్ యాజ్ లిస్ట్ లాగే ఉంది కదా. బట్ ఇప్పుడు నేను అన్నట్టు యాంట్ మ్యాన్ బదులు, ఓకే, నేను క్యాప్టెన్ అమెరికా అప్డేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇస్ ఈక్వల్ టు, ఓకే, క్యాపిటల్ అమెరికా. సేవ్ చేయండి, ఒకసారి క్లియర్ చేసి మళ్ళీ రన్ చేయండి. చూడండి మీకు ఒక ఎర్రర్ వచ్చింది. ఏంటని? టుపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. టుపుల్ ఆబ్జెక్ట్ అన్నది అసైన్మెంట్ కి వర్క్ చేయదు. అంటే మీరు ఒకసారి టుపుల్ ని డిఫైన్ చేస్తే దాంట్లో ఉన్న వాల్యూస్ ని మీరు అప్డేట్ చేయలేరు. దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. లిస్ట్ కి టుపుల్ కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఇదే. ఓకే, మరి దానివల్ల యూజ్ ఏముంటుంది సాయి అని అంటే కనుక, యాక్చువల్గా మీకు డిఫరెన్స్ చెప్తాను చూడండి. లిస్ట్ అంటే ఏమో, ఓకే, మ్యూటబుల్. మ్యూటబుల్ అంటే తెలుసు కదా, మ్యూటబుల్ అంటే మనం ఎడిట్ చేయగలుగుతాం. ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో వాల్యూని మీరు అప్డేట్ చేయగలుగుతారు. వెరాస్ టుపుల్ అన్నది ఇమ్యూటబుల్. ఓకే, టుపుల్ అన్నది ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే మీరు మార్చలేరు. ఇప్పుడు చూపించే చూసారా, కెప్టెన్ అమెరికాని మార్చడానికి ట్రై చేస్తారు వచ్చింది కదా, అలాగే ఇమ్యూటబుల్. సో ఇది ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ అడ్వాంటేజ్ సింటాక్స్ చూస్తారు, అడ్వాంటేజ్ కాదు డిఫరెన్స్ అనమాట. సో నెక్స్ట్ మీరు చూస్తే సింటాక్స్ అదేమో స్క్వేర్ బ్రేసెస్ తో ఉంది, ఇదేమో నార్మల్ బ్రేసెస్ తో ఉంది. సెకండ్, థర్డ్ డిఫరెన్స్ వచ్చి, ఓకే, ఐ కెన్ సే సింటాక్స్ ఒకటి, అండ్ థర్డ్ డిఫరెన్స్ వచ్చి పెర్ఫార్మెన్స్. పెర్ఫార్మెన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. జనరల్ గా మనకి లిస్ట్ అనేది ఏంటి, ఒకసారి డిఫైన్ చేసి ఆ లిస్ట్ లో మీరు కొత్త వాల్యూ యాడ్ చేయగలుగుతారు, డిలీట్ చేయగలుగుతారు, ఉన్న వాల్యూని అప్డేట్ చేయగలుగుతారు. సో ఇన్ని ఆపరేషన్స్ జరుగుతున్నాయంటే, ఇప్పుడు ఒక 10 లైన్స్ కోడ్ రాశారు. ఫస్ట్ లైన్ లో మీరు ఒక లిస్ట్ డిఫైన్ చేసి సెకండ్ లైన్, ఎయిత్ లైన్, 10th లైన్ లో మీరు అప్డేట్ చేశారు. సో ఆబ్వియస్ గా పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది కదా. అంటే దాని మెమరీ యొక్క సైజ్ మారడము, తగ్గడము, ఆపరేషన్స్ జరుగుతున్నాయి అంటే ఆబ్వియస్ గా మనకి చేంజెస్ అయితే కనబడతాయి. అదే టూపుల్ ఒక్కసారి డిఫైన్ చేసిన తర్వాత మీరు దాన్ని ఎడిట్ చేయలేరు కదా. చేయలేనప్పుడు ఆటోమేటిక్ గా దాని స్టార్టింగ్ లో ఎంత అయితే మెమరీ అలొకేషన్ తీసుకుందో ఎండింగ్ వరకు అదే ఉంటుంది. సో దట్ మీన్స్ పెర్ఫార్మెన్స్ అనేది ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది కదండి. అంతే కదా. ఇప్పుడు నాకు ఒక చిన్న రేస్ పెట్టారు, ఒక ల్యాప్ ఇచ్చి. సో నేను ల్యాప్ రన్ రన్ చేయమంటే ఏ చేంజెస్ లేకుండా రన్ చేయడానికి నాకు 15 మినిట్స్ తీసుకున్నాను అనుకుందాం. ఓకే, ఇప్పుడు అది టుపుల్. ఏం చేంజ్ లేదు, డైరెక్ట్ గా స్టార్ట్ నుంచి ఎంటర్ అవడానికి 15 మినిట్స్ అయ్యింది. నెక్స్ట్ ఇంకొక రేస్ పెట్టి అందులో లిస్ట్ అని అనుకుని రన్ చేస్తూ మధ్య మధ్యలో అప్డేట్ చేస్తూ వచ్చారు అతన్ని. సో ఒక 10 మీటర్స్ పరిగెట్టిన తర్వాత ఏదో వెయిట్ ఇవ్వడము, 10 మీటర్స్ పరిగెట్టిన తర్వాత ఆ వెయిట్ తీసుకోవడము, అంటే ఆ డిలే జరుగుతుంది కదా. ఇవ్వడం అంటే పిక్ చేసుకుంటాం, రిమూవ్ చేయడం అంటే రిమూవ్ చేయడం, అలా చేసుకుంటూ వచ్చేటప్పుడు 15 మినిట్స్ కాస్త 20 మినిట్స్ అయింది అనుకో, 5 మినిట్స్ పెరిగిపోయింది. అదే పెర్ఫార్మెన్స్ అంటే. ఓకే, సో టుపుల్ కి
మనకి లిస్ట్కి ఉన్న డిఫరెన్స్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి, పైథాన్లో ఇంటర్వ్యూలో అడుగుతాం వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ టుపుల్ అండ్ లిస్ట్ అని అడుగుతుంటారు. ఒక బేస్ క్వశ్చన్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది టుపుల్. సరే, టుపుల్లో ఇంకేమన్నా ఉంటుందా సాయి అంటే, మరి టుపుల్ ఒకవేళ నేను అప్డేట్ చేయాలనుకుంటే సాయి, నాకు అంటే నేను వెళ్ళిన ప్రాజెక్ట్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయిపోయిన ప్రాజెక్ట్ ఇది. నాకు అందులో వాళ్ళేమో టుపుల్ వాడేశారు, బట్ అన్ఫార్చునేట్లీ నాకు వచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం నేను అందులో యాంట్ మ్యాన్ బదులు ఐరన్ కెప్టెన్ అమెరికా ఖచ్చితంగా పెట్టాల్సిందే. మరి దాన్ని ఎలా చేయాలి అంటే, మీకు ఒక బెస్ట్ బెనిఫిట్ ఉందన్నమాట. ఒక చిన్న ట్రిక్ ఉంది చూడండి. ఏంటంటే ట్రిక్, మీరు ఈ టుపుల్ని, ఓకే ఓకే, మై అండర్ స్కోర్ లిస్ట్ ఇస్ ఈక్వల్ టు లిస్ట్ అన్న ఒక మెథడ్ యూజ్ చేసి మై టుపుల్ అని పెట్టండి. అంటే దాని అర్థం ఏంటంటే, యూఆర్ ట్రయింగ్ టు అప్డేట్ దట్ టుపుల్ టు లిస్ట్. కన్వర్ట్ చేసి, నాట్ అప్డేట్ అండి, సారీ, కన్వర్షన్ టుపుల్ ని లిస్ట్ లోకి కన్వర్ట్ చేస్తున్నారు. చేసినప్పుడు మీరు ఇప్పుడు కనుక దీన్ని ప్రింట్ చేశారు అనుకోండి, మై లిస్ట్ అన్నదాన్ని, ప్రింట్ ఆఫ్ మై అండర్ స్కోర్ లిస్ట్, అదే లిస్ట్ అన్న మెథడ్ హెల్ప్ చేస్తుంది అనమాట మనకి. లిస్ట్ అంటే ఒక టుపుల్ ని లిస్ట్ లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ప్రింట్ చేశా కదా, ఇప్పుడు చూడండి సింటాక్స్ మారుతుంది చూడండి, లిస్ట్ లో వచ్చింది. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి, యాండ్ మ్యాన్ బదులు నాకు ఐరన్ మ్యాన్ కావాలి. ఓకే, మై లిస్ట్ is equal to, sorry, my list of 01 is equal to, I'll go with Captain America. ఓకే, నా ఇప్పుడు లిస్ట్ అయితే అప్డేట్ అయిపోయింది. మీరు కావాలంటే మళ్ళీ ప్రింట్ చేసి చూస్తే, ఇన్స్టెడ్ ఆఫ్ క్యాప్టెన్ అమెరికా మనకి ప్రింట్ ఆఫ్ మై లిస్ట్ అన్నారు అనుకోండి. సో సేవ్ చేయండి, క్లియర్ వన్స్ అగైన్, ట్రై వన్స్. చూడండి, క్యాప్టెన్ అమెరికా సెకండ్ పొజిషన్ లో క్యాప్టెన్ అమెరికా ఉంది, పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ లిస్ట్ ని టుపుల్లోకి మార్చుకోండి. ఓకే, ఇది కట్ చేసేసుకోండి. సో నా మై అండర్ స్కోర్ టుపుల్ ఇస్ ఈక్వల్ టు, టుపుల్ అనే మెథడ్ ఉంటుంది విచ్ విల్ కన్వర్ట్ లిస్ట్ టు టుపుల్ అనమాట. సో మై లిస్ట్ పెట్టు అంటే దాన్ని కన్వర్ట్ చేసి, అంటే ఇంకా పెర్ఫార్మెన్స్ గురించి ఆలోచించకూడదు మీరు, ఇంకా మరి మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. సో తప్పదు కదా మరి ఇలాగా. ఓకే, అప్పుడు మై టుపుల్ మళ్ళీ ప్రింట్ చేసి చూసుకోండి. దేర్ యూ గో. చూడండి, అప్డేట్ అయిపోయి మీ టుపుల్ మీకు వస్తుంది, ఐరన్ మ్యాన్ క్యాప్టెన్ అమెరికా స్పైడర్ మ్యాన్. ఇదో ట్రిక్ అనమాట. అంటే కన్వర్ట్ చేసుకుండి దాన్ని అప్డేట్ చేసి మళ్ళీ మనం టుపుల్లోకి అప్డేట్ చేసేసుకుంటాం. ఇలా చేసుకోవచ్చు. ఓకే, బికాస్ డైరెక్ట్ గా టుపుల్ అయితే ఇమ్యూటబుల్ కాబట్టి దాన్ని లిస్ట్ లోకి మార్చి దాని వాల్యూ అప్డేట్ చేసి మళ్ళీ దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా టుపుల్లోకి మార్చేసుకుంటాం. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. సో ఇలా మీరు ఈ టుపుల్ ద్వారా చేయొచ్చు. ఇది టుపుల్ యొక్క డేటా టైప్. లిస్ట్ కి టుపుల్ కి డేటా టైప్. అండ్ ఇది కూడా మీరు బై ఎనీ కాస్ట్ ఐ వాంట్ అప్డేట్ ద టుపుల్ అని ఇంటర్వ్యూలో ఎవరైనా అడిగితే కనుక ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. లిస్ట్ లోకి మార్చుకోండి, దాన్ని అప్డేట్ చేసుకోండి. ఓకే, దిస్ ఇస్ వన్. నెక్స్ట్ డేటా టైప్ వచ్చి మనకున్నది డిక్షనరీ డేటా టైప్. డిక్షనరీ డేటా టైప్ కూడా చాలా వన్ ఆఫ్, అంటే మనకి తెలిసిందే, ఇక్కడ కొన్ని వర్డింగ్స్ అయితే మారినాయి. ఓకే, మనకి జనరల్ గా డిక్షనరీ అన్నది ఎలా ఉంటుందంటే, సరే ఇప్పుడు మ్యూటబుల్ అన్నమాట. డిక్షనరీ ఎలాంటిది అంటే మ్యూటబుల్ అండి, మ్యూటబుల్ డేటా టైప్. ఓకే, మార్చుకోవచ్చు. ఇది ఎలా ఉంటుందంటే మనకి జావా స్క్రిప్ట్ లో కానీ వేరే లాంగ్వేజెస్ లో ఆబ్జెక్ట్ అంటారు చూసారా, ఆ సింటెక్స్ లో ఉంటుంది. అదే డిక్షనరీ. ఓకే, సో ఇక్కడ నేను ప్రింట్ కామెంట్ చేసేసాను, సో దట్ ఇక్కడ మనకి ఎక్కువ కన్సోల్స్ ఉండవని, అంటే ప్రింట్స్ ఉండవని. ఓకే, సో మీకు డెఫినేషన్ ఎలా ఉంటుందంటే, కీ పేర్డ్ వాల్యూ ఆబ్జెక్ట్ అంటే మీకు ఐడియా వచ్చేసి ఉండాలి. సో మై అండర్ స్కోర్ డిక్షనరీ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్, సో కీ కాలన్ వాల్యూ. సో కీ కూడా డెఫినేషన్ అయ్యి ఉండదు కాబట్టి కీ కూడా స్ట్రింగ్ కింద మెన్షన్ చేస్తాం. వేరే జావా స్క్రిప్ట్ లోని వాటిలో అయితే కీని డైరెక్ట్ గా, సపోజ్ యూజర్ నేమ్ అనుకోండి, యూజర్ నేమ్ కాలన్ సాయి ఇలా అంటాం. బట్ ఇక్కడ యూజర్ నేమ్ ఎర్రర్ వస్తుంది. సో ఇది స్ట్రింగ్ కింద మెన్షన్ చేయాలి. ఓకే, యూజర్ నేమ్ సాయి. నా ఇప్పుడు మీరు ప్రింట్, సారీ ఇది కాలన్. ఓకే, ఇప్పుడు మీరు ఆ సాయిని ప్రింట్ చేయాలి అంటే ప్రింట్, ఓకే, ప్రింట్ ఆఫ్ మై డిక్షనరీ. ఓకే, యూ కెన్ టేక్ ద లిస్ట్ డేటా టైప్ యొక్క అదే తీసుకుంటే అందులో మీరు యూజర్ నేమ్ అని చెప్పారండి. నా గో అండ్ సీ వాట్ విల్ హ్యాపన్. సారీ, చూడండి సాయి బయటకు వచ్చింది. లేకపోతే మీకు అర్థం కాలేదంటే జస్ట్ యాడ్ యూజర్ నేమ్, సేవ్. నా సి యూజర్ నేమ్ వచ్చి సాయి అని చూపిస్తున్నాను. అర్థమైందా? ఇది దీన్ని డిక్షనరీ అంటారు అనమాట.
దిస్ ఇస్ వాట్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ అ డిక్షనరీ. సో డిక్షనరీలో ఇంకా అంటే సాయి ఇలాగే రికరెక్ట్ చేసుకోవాలా, ఇంకేమన్నా వేస్ ఉన్నాయా? ఒక వాల్యూని సపోజ్ యూజర్ నేమ్, ఓకే, ఇందులో నేను ఇంకా పెడతాను లైక్ ఐడి, అది గో విత్ 007 బాండ్, జేమ్స్ బాండ్. ఇది బాండ్ కదండి, జేమ్స్ బాండ్. మన సెషన్ అంతా కూడా సూపర్ హీరోస్ ఇప్పుడు బాండ్స్ తో నింపారు. జస్ట్ జోకింగ్. ఓకే, నెక్స్ట్ ఐడి, ఇంకేం చెప్దాం, ఈమెయిల్ bond@gmail.com. ఓకే, ఇలా 3 ఆప్షన్స్ ఇచ్చాయి. ఇప్పుడు నాకు ఇందులో ఈమెయిల్ కావాలి. ఇది ఒక వే, ఇలా మీరు ప్రింట్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక ప్రింట్ ఆఫ్ మై డిక్షనరీ డాట్ దెర్ ఇస్ ఎ మెథడ్ కాల్డ్ గెట్. గెట్ అని చెప్పి ఆ యూజర్ నేమ్ మెన్షన్, అదే మీకు ఏదైతే కీ వాల్యూ కావాలో ఆ వాల్యూ కూడా, నాకు ఈమెయిల్ కావాలి, ఈమెయిల్ నా ట్రై టు రన్ ఇట్, దేర్ యూ గో, bond@gmail.com. యూజింగ్ ఈ గెట్ మెథడ్ ద్వారా కూడా ఒక మీ డిక్షనరీలో ఉన్న ఏదో ఒక కీ వాల్యూని మీరు రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, మై డిక్షనరీలో ఉన్న వాల్యూస్ అన్ని నేను డిలీట్ చేసేసాయి, క్లియర్ చేసేసుకోవాలి అంటే మై డిక్షనరీ డాట్ క్లియర్ మెథడ్, క్లియర్ అనే మెథడ్ ఉంది. క్లియర్ ద్వారా మీరు క్లియర్ చేసేసుకోవచ్చు మొత్తం అంతా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్లియర్ అయిపోయింది. లేదు, నేను ఇదే డిక్షనరీని వేరే డిక్షనరీలో కాపీ చేద్దాం అనుకుంటున్నా. సో దీన్ని నేమ్ మారుతుంది, వన్, దీన్ని కామెంట్ చేసేయండి, ఇది కూడా చేయండి. ఓకే, నా మై అండర్ స్కోర్ డిక్షనరీ అండర్ స్కోర్ 2 ఇస్ ఈక్వల్ టు మై అండర్ స్కోర్ డిక్షనరీ అండర్ స్కోర్ 1 డాట్ కాపీ. సింపుల్ గా కాపీ అన్న మెథడ్ ఉంది. సో దట్ ఇట్స్ గోయింగ్ టు కాపీ ద ఎంటైర్ డిక్షనరీ టు అదర్ డిక్షనరీ. సో ఇప్పుడు మీరు ప్రింట్ చేస్తే యూ కెన్ సీ మై డిక్షనరీ 1, సారీ 1 కాదు 2 కదా, సారీ, మై బ్యాడ్. సేవ్ చేయండి, క్లియర్ చేసుకోండి, అండ్ దెన్ రన్ ఇట్. నౌ సీ ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ చూసారా వచ్చిన మొత్తం, యూజర్ నేమ్ ఐడి ఈమెయిల్, అంటే డిక్షనరీ ప్రింట్ అయినట్టే కదా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లోపల ఉన్న ఐటమ్స్ నాకు కావాలి సాయి అంటే కనుక దెర్ ఇస్ ఎ మెథడ్ కాల్డ్ ఐటమ్స్ అండి. చూద్దాం అంటే ఐటమ్స్ అంటే, ఓకే ఇది కాపీ, నేను ఇలాగా బ్రేక్ ఇస్తే బెటర్ ఉంది. ఇక్కడ కూడా ప్రింట్ అవుట్ పెడదాం. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు కోడ్ కావాలి అంటే గిట్ లో మీకు పైథాన్ ట్యుటోరియల్ అనే ఒక ఫోల్డర్ ఉందండి, యూ కెన్ యూజ్ దట్. ఈ పైథాన్ ట్యుటోరియల్లో ఈచ్ టాపిక్ కి ఒక్కొక్క ఇది పెడతాను, బ్రాంచ్. సో ఫ్రమ్ హియర్ యూ కెన్ చెక్ ఇట్. డిక్షనరీ టాస్క్ ఉంది, ఓకే, లిస్ట్, డేటా టైప్, మెథడ్స్, ఆపరేటర్స్, ఇవన్నీ ఇలా ఇక్కడ ఉంటాయి, ఇక్కడ చూసుకోండి. ఓకేనా, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఫాలో దిస్ గిట్ హబ్ ఛానల్, యూ కెన్ ఆస్క్ మీ దేర్, ఆర్ ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ పెట్టండి. ఐ ట్రై టు కమ్యూనికేట్ విత్ యూ బేస్డ్ ఆన్ మై టైమింగ్. నా టైం బట్టి నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ యూట్యూబ్ లో కూడా మీరు ఫాలో అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ నాకు ఇంకా మంచి బెనిఫిట్స్, అంటే నాకు మోటివేషన్స్ కింద ఉంటాయి, బెనిఫిట్ ఇన్ ద సెన్స్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఐటమ్స్ అన్నాను కదా, సో నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ మై డిక్షనరీ 1 డాట్ ఐటమ్స్. ఓకే, ఐటమ్స్ అంటే సో మెథడ్, అదొక మెథడ్. ఓకే, ఇలా. సో క్లియర్ చేయండి, లెట్స్ రన్ ఇట్ అగైన్. చూడండి ఇక్కడ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇందులో కీ వాల్యూ, అవునా, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే యూజర్ నేమ్ జేమ్స్ బాండ్ అదొక ఇలా కనబడింది. ఐటమ్స్ అన్ని ఇలా సెపరేట్ గా చూపిస్తుంది, ఆబ్జెక్ట్ చూపిస్తుంది అనమాట. ఓకే, ఐటమ్స్ అన్నది ఉన్న వాల్యూస్ ని సెపరేట్ గా ఇగో ఇన్ని వాల్యూస్ ఉన్నాయి అని చెప్పి ఒక లిస్ట్ ఐటమ్ కింద చూపిస్తుంది. ఓకే, దట్ ఈస్ వాట్ ఐటమ్స్. సాయి ఈ మెథడ్స్ అని మనకు అవసరం అంటే అవసరం ఏంటంటే ఏ సిచ్యువేషన్ లో ఏ మెథడ్ వాడాలో మీ బిజినెస్ లాజిక్ మీరు రాస్తున్న లాజిక్ ని బట్టి మీకు ఇంప్లిమెంటేషన్ వస్తాయి. అప్పుడు ఇవన్నీ మనం కొంచెం చూసుకోవాలి, అందుకని ప్రతిదీ నేను కవర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ నాకు సాయి అన్ని వద్దు, నాకు కీస్ మాత్రమే, అంటే యూజర్ నేమ్, ఐడి, ఈమెయిల్, ఇవి మాత్రమే కావాలి అన్నారు అనుకోండి, అప్పుడు ప్రింట్ మై డిక్షనరీ 1 డాట్ కీస్. ఓకే, నా ప్రింటింగ్ చూడండి, ఓన్లీ యూజర్ నేమ్, ఐడి, ఈమెయిల్ వచ్చిందా. సరే అలా కాదు, నాకు ఓన్లీ వాల్యూస్ కావాలి, వాల్యూస్ పెట్టుకోండి, ఉంది వాల్యూస్ అన్న మెథడ్ కూడా ఉంది. సో మీరు వాల్యూస్ పెట్టి రన్ చేస్తే ఇదేమో కీస్, ఇదేమో వాల్యూస్.
లేదు నాకు ఎన్ని ఉన్నాయో తెలియాలి అంటే మనకి లెంగ్త్ అన్న మెథడ్ ఒకటి చూసాం, గుర్తుందా? ఎల్ఈఎం ఫస్ట్ వీడియోస్ లో కావాలని ఒకసారి చూడండి. నేను లెంగ్త్ పెడుతున్నాను. మై డిక్షనరీ 1 డాట్ కీస్ అన్నది లెంగ్త్ అన్న మెథడ్ లో పెట్టాను. నౌ ఐఎమ్ రన్నింగ్ ఇట్. నౌ సి దెర్ ఇస్ 3. చూసారా? సింటెక్స్ కొంచెం మారింది. సింటెక్స్ మారడం కదా, ఇంకొక మెథడ్ ఎక్స్ట్రా పెట్టాను. సో ఇదంతా మనం జస్ట్ అంత కాంప్లెక్స్ ఏం కాదు. మన ప్రోగ్రామింగ్ ఎప్పుడైతే ఎలా అయితే నేర్చుకుంటామో సేమ్. ఓకే, అలాగా లెంగ్త్ ఆఫ్ మై డిక్షనరీ 1 డాట్ వాల్యూస్ అంటే దాని లెంగ్త్ చూపిస్తుంది. ఇప్పుడు నేను క్లియర్ చేసి మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. మళ్ళీ ఒకసారి రన్ చేసా 3 కీస్ 3 ఉన్నాయి, వాల్యూస్ 3 ఉన్నాయి. సరే సరే సరే, ఇది బాగుంది. అంటే ఇప్పుడు వరకు అప్డేట్ చేయడం, కాపీ చేయడం ఇలా చేసుకున్నాం. ఇప్పుడు నేను ఒకవేళ డిలీట్ చేయాలి, మై డిక్షనరీలో నుంచి ఐడి అన్న వాల్యూ తీసేయాలి అన్నారు అనుకోండి. సో యూ హ్యావ్ ఆప్షన్ కాల్డ్ పాప్. పాప్ అన్న వాల్యూ ఉంది. ఓకే, ఆ పాప్ ద్వారా యూ కెన్ రిమూవ్ ద పర్టికులర్ వాల్యూ. ఒక వాల్యూని మీరు రిమూవ్ చేయగలుగుతారు. ఓకే, డిక్షనరీలో ఉన్న వాల్యూని రిమూవ్ చేయగలుగుతారు. అంటే కాకపోతే పాప్ లో ఏం చేయాలంటే మీరు ఐడి ఆ పర్టికులర్ వాల్యూ కనుక చెప్తే, ఓకే, ప్రింట్ కదా, ప్రింట్ మై డిక్షనరీ. సో క్లియర్, రన్ ఇట్. నౌ సి మై డిక్షనరీ అన్నాను కదా, చూడండి ఐడి లేదు ఇక్కడ. యూజర్ నేమ్ ఉంది, ఈమెయిల్ ఉంది, ఐడి ఏమైంది? డిలీట్ అయిపోయినట్టే కదా. పాప్ పాప్ మీన్స్ డిలీట్, రిమూవ్ ఐటమ్ ఫ్రమ్ డిక్షనరీ. ఓకే, అలా కాకుండా ఇంకొక మెథడ్ ఉంది. ఓకే, రిమూవ్ చేసిన వాల్యూని ప్రింట్ చేయమని. సో అప్పుడు ఇది పాప్ అన్నాను కదా, నాకు ఇలాంటిదే నేను ఇక్కడ ప్రింట్ చేసి, సారీ కామెంట్ చేసి పాప్ ఐటమ్స్ అంట. ఓకే, ఐటమ్, పాప్ ఐటమ్. ఓకే, ఐటమ్ ఆఫ్. ఓకే, నేను వాల్యూ ఏం పెట్టకుండా ఉంచితే నేనేం వాల్యూ ఏం ఇవ్వను. సో ఇఫ్ యూ ట్రై, ఓకే, ప్రింట్ చేయండి. యూజర్ నేమ్ జేమ్స్ బాండ్, ఐడి 007. ఇంకోటి ఏదో మిస్ అయింది, ఏంటిది? ఈమెయిల్ మిస్ అయిపోయింది. సో ఇప్పుడు దాన్ని మీరు కనుక పాప్ ఏం చేద్దాం, పాప్ డిక్షనరీ. పాప్ అయిన డిక్షనరీ ఏంటి అన్నది మీరు చూడాలనుకుంటే ప్రింట్ ఆఫ్ దట్ పాప్ డిక్, దేర్ యు గో, ఈమెయిల్. దాన్ని ఒక టుపుల్ కింద రిటర్న్ చేసి ఇస్తుంది అనమాట. అంటే పాప్ ఐటమ్ అంటే ఏంటంటే మీకు లాస్ట్ ఐటమ్ని రిమూవ్ చేసేసి దాన్ని ఒక టుపుల్ కింద రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసినట్టు మనం దాన్ని క్యాచ్ చేసుకోగలిగితే మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం పాప్ ఐటమ్స్ చూసాం కదా, నెక్స్ట్ వచ్చి అప్డేట్ అనమాట. అప్డేట్ అంటే ఇప్పుడు ఏదో ఒక వాల్యూని మీరు కనుక అప్డేట్ చేయాలి అనుకుంటే, ఏదైనా వాల్యూ కనుక అప్డేట్ చేయాలనుకుంటే దెన్ యూ నీడ్ టు టేక్ మై డిక్షనరీ 1 డాట్ అప్డేట్ ఆఫ్ ఇటరబుల్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇలాంటిది ఆబ్జెక్ట్ కానీ లేకపోతే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను అందులో ఈమెయిల్ ఐడి అప్డేట్ చేద్దామని చూస్తాను. సో ఉన్నదాన్ని అప్డేట్ చేయగలుగుతుందండి, కొత్త వాల్యూ ఇస్తే అప్డేట్ చేయలేదు. సో జీమెయిల్ బదులు ఐ వాంట్ టు సే james bond@gmail.com అని సేవ్ చేసి రన్ చేసి చూడండి. నౌ సి, ఓకే, ప్రింట్ చేయలేదా? లెట్స్ ప్రింట్ ఇట్. ప్రింట్ ఆఫ్ మై డిక్షనరీ 1. క్లియర్ అండ్ రన్ ఇట్. నౌ సి ఈమెయిల్ ఐడి jamesbond@gmail.com. దిస్ ఇస్ వాట్ అప్డేట్ మెథడ్. అప్డేట్ మెథడ్ ని యూజ్ చేయడానికి, అంటే ఒక వాల్యూని, కీ వాల్యూని అప్డేట్ చేయాలంటే ఇది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ దెర్ ఇస్ అదర్ ఆప్షన్ కాల్డ్ సెట్ డిఫాల్ట్. ఓకే, సెట్ డిఫాల్ట్ ఏమవుతుందంటే అదొక స్పెసిఫైడ్ కీని రిటర్న్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, లైక్ ఇప్పుడు నేను మై డిక్షనరీ డాట్, ఓకే, సెట్ డిఫాల్ట్ ఆఫ్, నేను ఏం చేస్తున్నానంటే నా దగ్గర ఇప్పుడు శాలరీ లేదు. లెట్స్ అజ్యూమ్ శాలరీ లేదు. శాలరీ నేను 1 అని యాడ్ చేశాను. ఒకవేళ ఉంటే దాన్ని డిఫాల్ట్ గా చేస్తుంది, లేకపోతే దాన్ని అప్డేట్ చేస్తుంది. చూడండి, ప్రింట్, రన్ ఇట్. నౌ సి వేర్ ఇస్ దట్ ఇన్ఫార్మేషన్ చేద్దాం. మోస్ట్ రీసెంట్ యూస్ అండ్ హ్యాషబుల్ టైప్. ఓకే, ఐఎమ్ సారీ, సింటాక్స్ ఇక్కడ తప్పు. ఐ నీడ్ టు యాడ్ ఇన్ దిస్ వే, కామా పెట్టాలి. ఇట్స్ సింటాక్స్ షుడ్ బి లైక్ దిస్. ఓకే, నౌ ట్రై. నౌ సి సాలరీ అనేది 1 అనేది యాడ్ అయిపోయింది. ఉంటే లెట్స్ యాడ్ ఇట్ ఇన్ టు ద డిఫాల్ట్ సాలరీలోకి యాడ్ చేద్దాం. చూడండి, సాలరీ ఐ గో విత్ 2. ఓకే, లేకపోతే 1 పెట్టండి, ఇక్కడ 2 పెడదాం. ఇక్కడ అప్డేట్ టు 2.
ఒకవేళ ఉంది అంటే ఇట్స్ గోయింగ్ టు గివ్ యూ 1, అది చూపిస్తుంది 1, ఇట్ ఈస్ ద డిఫాల్ట్ వాల్యూ ఉంది. ఒకవేళ ఆ సాలరీ కనుక డిఫాల్ట్ వాల్యూ లేకపోతే ఇక్కడ మనం ఇచ్చిందే డిఫాల్ట్ వాల్యూ అనమాట. దీన్ని సెట్ చేస్తాం డిఫాల్ట్ వాల్యూ కింద ఫర్ దట్ కీ. ఆ పర్టికులర్ కీకి ఆ వాల్యూని డిఫాల్ట్ గా సెట్ చేసి పెడుతుంది. దట్ ఈస్ వాట్ సెట్ ది డిఫాల్ట్ ఈస్. ఓకే, అంటే ఒక వాల్యూ ఒక వేరియబుల్ డిఫైన్ చేసి దాని కనుక వాల్యూ లేకపోతే ఇన్సైడ్ డిక్షనరీ దాన్ని డిఫాల్ట్ వాల్యూ సెట్ చేయడానికి హెల్ప్ అవుతుంది యూజింగ్ సెట్ డిఫాల్ట్. సో ఇవన్నీ కూడా డిక్షనరీలో ఉన్న మెథడ్స్ అన్నమాట. డిక్షనరీ గురించి డెఫినేషన్, డిక్షనరీలో ఉన్న మెథడ్స్. ఓకే, మీకు కనుక ఇంకా ఇంకా ఉన్నాయి మనకి సెట్, ఫ్రోజన్ సెట్ ఇవి ఉన్నాయి కదా, అవి నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాము. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి. అండ్ వన్ మోర్ పాయింట్, ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అది కూడా. నాకు రీచ్ బాగా వెళ్ళాలని చూస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఓకే, గివ్ మే కామెంట్. బాగుంది, ఎస్, గుడ్, నాట్ గుడ్. ఓకే, ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.